వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. ఈ ఉదయకాల వాక్య దర్శనం కొరకు జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. ఈ ఉదయకాల సమయంలో నేను యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. యెరూషలేము మన వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబ జీవితానికి, మన సంఘ జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి, చివరగా మన సామాజిక జీవితానికి సాదృశ్యంగా ఉంది. అగ్ని ప్రాకారముగా నేనే ఉంటానని దేవుడిచ్చిన మాటలో ఇట్ ఈజ్ ఎ వాల్ ఆఫ్ ఫైర్. అగ్ని ప్రాకారము మన ఇంటికి 4 గోడలు ఉన్నట్లుగా మన ఇంటి చుట్టూ 4 దిక్కుల గోడలు ఉండేటట్లుగా మన జీవితానికి కూడా 4 గోడలు అవసరం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగం నుండి 4 విషయాలు దేవుని వాక్య సహాయంతో ధ్యానం చేద్దాండి. మొదటిది, ఇట్ ఈజ్ ఏ వాల్ ఆఫ్ ప్రామిస్, వాగ్దాన గోడ. నేను దాని చుట్టూ ప్రాకారముగా ఉందును. దేవుడు సెలవిచ్చిన మాట, నేనే దానికి అగ్ని ప్రాకారముగా ఉందును అని వాగ్దానం చేశాడు. దేవుడు మనతో చెప్తున్న మాట, ఎవరినో నేను ఉంచుతానని, దూతలను నేను ప్రాకారంగా ఉంచుతానని కానీ, సేవకుల్ని నేను ప్రాకారంగా ఉంచుతానని కానీ, రాజుని నేను ప్రాకారంగా ఉంచుతానని కానీ, సైన్యాన్ని, సైనికుల్ని నేను ప్రాకారంగా ఉంచుతానని వాగ్దానం చేయలేదు. కానీ నేనే యెరూషలేము చుట్టూ ప్రాకారముగా, అగ్ని ప్రాకారంగా ఉందును అని వాగ్దానం చేశాడు. అది మొదటిది, వాగ్దాన గోడ. రెండోది, ఇట్ ఈజ్ ఎ వాల్ ఆఫ్ ప్రొటెక్షన్, రక్షణ గోడ. యెరూషలేము చుట్టూ, యెరూషలేము పట్టణాన్ని కాపాడటానికి కొండలు ఉన్నట్లుగా ఆ కొండలు స్థిరత్వానికి, నిత్యత్వానికి సాదృశ్యంగా ఉన్నాయి. అయినప్పటికీ ఆ కొండలు శత్రువుల దగ్గర నుండి, శత్రు రాజుల దగ్గర నుండి యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేము ప్రజల్ని కాపాడలేకపోయినాయి. శత్రువులు వచ్చి మందిరాన్ని కాల్చివేశారు, పట్టణాన్ని కాల్చివేశారు, గుమ్మాలను కాల్చివేశారు. కానీ దేవుడే ప్రాకారంగా ఉంటే ఏ శత్రువు ప్రవేశించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇట్ ఈజ్ ఎ వాల్ ఆఫ్ ప్రొటెక్షన్. మూడోది, ఈ యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారంగా దేవుడు ఉంచుతానన్న మాటలో, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉండును. నేను దాని మధ్యలో నివసిస్తాను. ఇట్ ఈజ్ ఏ వాల్ ఆఫ్ ప్రజెన్స్. దేవుని సన్నిధి, దేవుని ఉనికి. ఆయన పరలోకంలో ఉండి మనకి ప్రాకారంగా ఉంటానని వాగ్దానం చేయలేదు. దూరంగా ఉండి మనకు వాగ్దానం చేయలేదు. మనకు సమీపంగా ఉండి యెరూషలేములోనే నేను నివాసనై మన జీవితాల్లోనే ఉండేవాడు. నేను మీతోనూ మీలోనూ ఉంటానని వాగ్దానం చేశాడు. ఇట్ ఈజ్ ఏ వాల్ ఆఫ్ ప్రామిస్. ఫైనల్లీ, చివరగా, ఇట్ ఈజ్ ఏ వాల్ ఆఫ్ పీస్, శాంతి గోడ. ఈ వచనము రానయ్యున్న మెస్సయాకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. మెస్సయాను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈజ్ ఏ ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన అధిపతి. కాబట్టి ఆయన ఉండగా మనకి ఏ భయము ఉండదు. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నేను స్తుతిస్తున్నాం. మీరే అగ్ని ప్రాకారంగా ఉండి మమ్మల్ని దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.